హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈవేళ సింగూరు డ్యాంలో ధమాకా ఫిషింగ్ అయితే జరిగింది. అందులో ఒక మంచి చేపనైతే మీకు వీడియో కింద చేసి పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. సింగూరు డ్యాంలో చేపలు చాలా పెద్దగా తయారైనాయి. కొత్త వాటర్కి చాలా మంచి చేపలు పడుతున్నాయి. చూస్తున్నారు కదా గోధుమ పిండి ఫ్రెండ్స్. ఈ గోధుమ పిండి కొనడానికి షాప్కి వెళ్తే అంకిల్ మా వైపు చాలా సంతోషంగా చూస్తున్నాడు. ఎందుకంటే 2 రోజులకు వచ్చి గోధుమ పిండి కొంటనే ఉన్నాడు. ఈ కుర్రోడు ఎన్ని చపాతీలు తింటున్నాడు అనుకోవచ్చు. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే మేము చపాతీల కంటే ఎక్కువ చేపలకే వేస్తున్నాం ఈ పిండి. చూస్తున్నారుగా పిండి కలుపుకునేదంటే గోధుమ పిండి, తవుడు, ఎగ్గు, ఈ రెండింటిని ఆ ఎగ్తో మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకుంటే పిండి ఫ్లేవర్ బాగుంటుంది. పిండి ఎగిరిపోకుండా ముందుగా నీళ్ళు కొన్ని జిమ్ముకుంటున్నాను, ఎందుకంటే గాలి విపరీతంగా ఉంది కాబట్టి. అందులో మళ్ళీ తింటానికి తెచ్చుకున్న అట్టుపళ్ళు కూడా 1-2 చేపలు పట్టడానికి కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, ఇవి 4 కలిపితే చేపలు తొందరగా పడతాయనే ఉద్దేశంతో కలిపాను. నిజంగానే చాలా తొందరగా అయితే చేపలు పడ్డాయి. పడిన చేప కూడా అల్లటప్ప చేప అయితే కాదు, పెద్ద రవ్వ చేప అయితే పడింది. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చిన్న రీలే కాబట్టి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. మంచి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి ఆ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గాలి ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేది అల్లల కింద ఎగురుతుంది కాబట్టి గుచ్చకున్న పిండికి తొందరగా కరిగిపోకుండా కొంచెం అదిగో ఆ మాత్రం సైజ్ అన్న గోలి కింద చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గుచ్చి అనేది పెట్టుకోవాలి. 4 హుక్స్ అయినా పర్లేదు, 6 హుక్ అయినా పర్లేదు. అట్లా తయారు చేసుకుని గుచ్చి అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగో నేనైతే చిన్న డబ్బాలకు చుట్టుకున్నాను 0.50 mm లైను. అందులో గోళీలు అయితే వేసుకున్నాను. ఆ గోళీలు వేసుకుంటే మంచి సౌండ్ అనేది వస్తుంది. గిరగిర తిప్పి లోతు ఎక్కడుందో అక్కడే వేసుకోవాలి గుచ్చ, అప్పుడే మన చేప తొందరగా పడుతుంది. చూస్తున్నారు కదా, గాలి విపరీతంగా ఉంది. సో మనకి చేప ఏ విధంగా పడింది అనేది మీరే చూడండి. సింగూరులో గాలి ఎంత వచ్చినా చేప అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తే న్యాయం జరిగినట్టే. Aquí sih dengan siapa?